శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములేలే తండ్రి జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములేలే తండ్రి జ్వాలా నరసింహ నీవే శరణమయ్యా ఓ సుందిళ్ళా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములేలే తండ్రి జ్వాలా నరసింహ కఠోర ధంష్టిక రథి ప్రద్విధి కట ప్రచండ మగ్నికీలక నఖ సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః నారసింహతే నమో నమః జ్వలత్కరాల జిహ్విక గదత్కఠోర ధంష్టిక రథి ప్రద్విధి కట ప్రచండ మగ్నికీలక నఖ సహస్ర శత సహస్ర కోటి కోటి శ్రీమన్నారాయణ శ్రీదేవి శ్రీలోకి స్వాగతం అండి. ఈరోజు నా ఒళ్ళు మనసు అంతా పులకరించిపోతుంది. అంత అద్భుతమైన పరమ పవిత్రమైన మనం స్వామి సన్నిధికి వచ్చాం. ఎవరు అంటే సుందిళ్ళ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. స్వామి ఇక్కడ యోగానంద స్వామిగా ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. ఎంత అద్భుతం అంటే ఇక్కడ స్వామి ప్రహ్లాదుని కోసము, అంటే స్వామి అవతారమే భక్తుని రక్షించడానికి. అన్ని అవతారాల్లో శ్రేష్టమని అందుకే అంటారు నరసింహస్వామి అవతారము. ఇక్కడ హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామి ఉగ్రరూపాన్ని విరమించుకోలేదండి. వెనకాల లక్ష్మీదేవి, బ్రహ్మ, శివుడు అందరూ పరిగెత్తుకొని వస్తున్నారు. అయినా కానీ ఆయన విరమించుకోలేదు. అప్పుడు ప్రహ్లాదుడు పిలిచేసరికి వెంటనే మళ్ళీ ఏమైంది నా భక్తునికి అని వెనక్కి తిరిగి చూశారంట. దక్షిణం వైపు అన్నమాట. దక్షిణం వైపు చూసి ఉంటారు కాబట్టి స్వామివారు ఇక్కడ దక్షిణాభిముఖంగా వెలిసి ఉన్నారు. నేను చెప్పిన దాంతో మీకు అంతరార్థం అర్థమైంది కదా. భక్తుడు పిలిస్తే, భక్తుడు ఆర్తిగా కోరుకుంటే, మనస్సు నిష్కల్మషంగా ఉంటే ఏ యుగమైనా సరే భగవంతుడు మనల్ని మన జీవితాన్ని ఉద్ధరిస్తాడు అనడానికి ఈ ఆలయ దర్శనం. ఎందుకంటే ఈ ఆలయానికి రావాలన్న ఏ మాత్రము బాహ్యంగా కానీ అంతరంగా కానీ శౌచం ఉన్న స్వామి రానివ్వడటండి. తప్పకుండా 3 రోజులు నిద్ర చేస్తే 3వ రోజు తప్పకుండా స్వామి స్వప్నంలో కనిపించి మనకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి నీవు మంచిగానని చెప్తారు. ఇక్కడ కొంతమంది భక్తుల మనోభావాలను కూడా తెలుసుకున్నాము. అంత గొప్ప ఆలయం ఇది. తప్పకుండా ఈ ఆలయానికి రండి. వచ్చిన తర్వాత మనలోని మాలిన్యాలన్నీ కడిగేసి మనల్ని శుద్ధిగా చేసే స్వామి. కానీ ఏమని అంటే వస్తాం పోతాం ద్వేషాలు, కోపాలు అవి కాదండి, కల్మషాలు. వచ్చినప్పుడే కోరుకోవాలి స్వామిని. ప్రతి ఒక్కరు ఏమని కోరుకోవాలంటే నాకు తెలియని లోపాలు చాలా ఉన్నాయి ఒక మనిషిగా. ఆ లోపాలన్నీ దిద్ది నన్ను అనుగ్రహించి స్వామి అని కోరుకున్నప్పుడే మన జీవితానికి అర్థం, పరమార్థం. తప్పకుండా ఆలయం అంతా చూపిస్తాము, అర్చకులతో మాట్లాడిస్తాము. ఈ ఆలయం అందరూ దర్శించాలి. వీడియో చూడండి, ఆదరించండి, 10 మందికి పంపించండి. జై శ్రీమన్నారాయణ. శ్రీ సుందిళ్ళ యోగలక్ష్మీ నారసింహ స్వామినే నమః. అద్భుతమైన క్షేత్రం మన భారతదేశంలోనే. ఇక్కడికి రావాలన్న సుందిళ్ళ గ్రామానికి, ఇది స్వామి ఇది ఏ జిల్లా కిందకు వస్తుంది? పెద్దపల్లి జిల్లా కిందకు వస్తుంది. రామగిరి మండలము. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామి అనుజ్ఞ లేకుండా, ఇక్కడ మన బాహ్య అంతర శౌచము లేకుండా ఉండడానికి మాత్రమే స్వామి అనుగ్రహం ఇస్తారు ఇక్కడ రావడానికి. అలాంటి దర్శనము మొట్టమొదటిసారిగా మాకు జరిగింది. ఈ ఆలయ విశేషాలు స్వామివారు చెప్తారు. ఆలయ ప్రధాన అర్చకులు కదా మీరు, ఆలయ ప్రధాన అర్చకులు, వారి మాటల్లో మనం విందాము. మీ పేరు చెప్పండి స్వామి. రుద్రభట్ల జయంతు శర్మ. పట్టుకోండి ఇట్లా. రుద్రభట్ల జయంతు శర్మ అను నేను సుందిళ్ళ నరసింహస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ ఉన్నాను. నేను 80 నుండి చేస్తూ ఉన్నాను. ఇక్కడ 86, 87లో ఎండోమెంట్ అయింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ళ అనే గ్రామం గోదావరికనికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది స్వామివారు దక్షిణాభిముఖంగా వెలిసిన విగ్రహం. దక్షిణాభిముఖంగా ఎందుకున్నారంటే స్వామివారు హిరణ్యకశ్యపుణ్ణి చంపి ఉత్తరముఖంగా పోయే ఆ స్వామిని వెనుక నుండి ప్రహ్లాదుడు పిలవగానే మళ్ళీ పిల్లనికి ఏ ఆపద వచ్చిందో అని చెప్పి ఇటు దక్షిణం దిక్కు తిరిగి యోగముద్రలో నిమగ్నమై ఉన్నారు. స్వామివారిని యోగానంద స్వామి అని పిలుస్తూ ఉంటారు. స్వామివారి విగ్రహం ఇసుక రాయేది.
ఒకవైపు ఎడం వైపు మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది, కుడివైపు మొత్తం నలుపు రంగులో ఉంటుంది. దాని అర్థం ఏంటిది అని అంటే, హిరణ్యకశ్యపుని చంపేటప్పుడు వాడిని చంపడానికి, నిన్ను చంపడానికి 2 చేతులు ఎందుకురా వ్యక్తం చేసుకోవడం అని ఎడమ చేత వాడి పొట్టలో వేసి తీరుతారట. అప్పుడు వాడి నెత్తురంతా ఎడం వైపు పడి ఎరుపు రంగులో ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడి విశేషం ఏమిటి అని అంటే, గ్రహ బాధలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యరీత్యా మంచిగా లేని వాళ్ళు, సంతానము కాని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేస్తే వారి వారి కోరికలు తీరుతాయి అని చెప్తూ ఉంటారు. స్వామివారు వారికి స్వప్నంలో కనబడి వారికి తీర్థ ప్రసాదాలు వచ్చి మంచి చేసి వెళ్ళగొడుతూ ఉంటారు. నిద్ర చేస్తుంటారా ఇక్కడ? నిద్ర ఉంటుంది. నిద్ర ఉంటుంది. అయితే నేను ఒకటి విన్నాను, ఇక్కడ ఏదైతే ఒకవేళ వాళ్ళ కోరిక తీరకుండా లేకపోతే వాళ్ళు ఏమైనా దోషం ఉన్నా నిద్ర పట్టదు అని కూడా ఏమన్నా ఉంటుందా, లేకపోతే తప్పకుండా నిద్ర పట్టి దోషం తొలగిపోతుందా? అయితే 3 రోజులు 5 రోజులు అని దీక్షగా వచ్చి ఉంటారు వాళ్ళు. మొదటి రోజు వచ్చినప్పుడు వాళ్ళు అశుచిగా వస్తారు కనుక వాళ్ళకి కనబడక వాళ్ళకు దర్శనం ఇవ్వకుండా మామూలుగా ఉంచుతాడు. 2వ రోజు అగ్గుపడతాడు. 3వ రోజు కంపల్సరీ వాళ్ళకు తీర్థ ప్రసాదం ఇచ్చి వెళ్ళగొడతాడు. అగ్గుపట్టడం అంటే స్వామి అగ్గుపడడం, కనబడడం. అవును, కనబడడం. 3వ రోజు స్వప్నంలో తప్పకుండా తీర్థ ప్రసాదాలు ఇస్తారా? ఇచ్చి స్వామివారు ఇచ్చి వారిని మీరు మంచిగా అయినారు అని చెప్పి సాగనం సార్. అద్భుతం కదా. మన భగవంతునికి విశ్వవ్యాప్తంగా అణు ఉంది అని చెప్పడానికి ఇంతకంటే మించిన నిదర్శనం ఏమన్నా ఉందా అండి? 3వ రోజు అంటే భక్తులు ఎంత శుచిగా వస్తే స్వామి అనుగ్రహం అంత ఉంటుంది అని చెప్పేసి ఈ స్థల పురాణం చెప్తుంది, ప్రధాన అర్చకుల వారు చెప్తున్నారు. తప్పకుండా ఇదని కాదు, ఆలయంకు ఎప్పుడు ఎవరు వచ్చినా సంప్రదాయ వస్త్రధారణ, స్త్రీలైతే నుదుటన తిలకం, మగవాళ్ళైతే పంచలు తప్పకుండా ధరించడము అలవాటు చేసుకోవాలి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మనము ఈ యొక్క ఆధ్యాత్మిక యుద్ధం అంటారు, దీన్ని ఆధ్యాత్మిక విప్లవం అంటారు. ఇందులో మనం తప్పకుండా పావులం కావాలి. ఆలయానికి ఎవరు వచ్చినా సరే మనసు శరీరము శుద్ధి చేసుకొని వస్తేనే స్వామి అనుగ్రహం ఉంటుంది. లేదా మనం కోట్లు ఖర్చు పెట్టినా, మనం రావాలనుకున్నా, వచ్చిన దర్శనమైనా దానికి ఫలితం మాత్రం ఉండదు. అందరూ వింటున్నారా? తప్పకుండా రాగద్వేషాలకు అతీతంగా మన మనసు ఉంటేనే రానివ్వరు స్వామి. అది ఇంత అంటే మన దేశంలో ఇంత గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ఆలయ దర్శనం మనం చేసుకోవాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి హిందువుల ప్రతి ఒక్కరూ మన శరీరంలో ఉన్న ప్రతి కణం పోరాడాలి. జై శ్రీమన్నారాయణ. భువన రక్షక నిన్ను పొగడనేరని నోరు, ప్రజకు అగోచరమైన పాడుకొండ, సురవరార్చిత నిన్ను చూడగోరని కనులు, జలమి లోపల నెల్లి సరపు గుండ్లు, శ్రీ రమాధిప నీకు సేవ చేయని మేను, కూలి తమ్ముడు ఓని కొలిమి తిత్తి, వేడ్కతో నీ కథలు వినని కండములైన గీలిన శిలాదుల గలుగుతులు, పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు, 2 పాదాల మహిషమేనయ్యా. జై శ్రీమన్నారాయణ. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ. మనసు నిండా కనుల నిండా నీ రూపం నింపుకొని బయటకు వస్తున్నాం స్వామి. తప్పకుండా ఈ ఆలయ దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి అంతా శుభం జరగాలని చెప్పేసి మరీ కోరుకుంటూ ఆలయ అర్చకులు కూడా ఈ విశేషం చెప్పారు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా చెప్పారు. ఏమని అంటే, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగిన అనుభవాలు వింటుంటే ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. అంత గొప్ప అనుభవాలు ఉన్నాయి. అలాంటి ఆలయం ఇది. తప్పకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుదాం. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ.